వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ప్రతిపాడులో వైఎస్ఆర్సీపీ నేతలు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలు ఏపీలో ఉన్నాయని ఆరోపిస్తూ తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ ధర 113.62 పైసలు, లీటర్ డీజిల్ ధర 101.24 పైసలకు చేరిందని, వ్యాట్ కారణంగా వాహనదారులపై నెలకు కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ వైసీపీ ఇన్ఛార్జి గారు ఆ గ్రామ సత్యమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేసి ఈ గోడౌన్ నాది కాదు అని చెప్పినా కానీ అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పై బునాయించారు. దానిపై మీ స్పందన ఏంటంటే దూడిపాల నరేంద్ర గారు ఆయన కూడా చూస్తే ఈరోజు మీ దగ్గర బలం ఉండొచ్చు, ఆర్థిక పరంగా ఉండొచ్చు, లేకుంటే ప్రభుత్వ బలం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఎంత దుర్మార్గం అంటే ఆ గోడౌన్ చూసుకున్నట్లయితే అది రైతులది. ఆ గోడంలో రైతులు పెట్టుకున్నటువంటి యొక్క మొక్కజొన్న, ఆ మొక్కజొన్న విషయాల్లో మహా అయితే అందులో ఎన్ని పెట్టుంటారు? మహా అయితే ఎన్ని క్వింటాలు పెట్టి 2000 క్వింటాలు 2000 టిక్కీలు పెట్టుంటారు. దాన్ని ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు ప్రకారం అవి అమ్మితే ఒకవేళ లాభం చేసుకున్నా కానీ ఎంత వస్తుంది? మహా అయితే 50,000 రూపాయలు వస్తుంది. ఈ 50,000 రూపాయలకి నిజంగా అంబటి మురళి గారు లాంటి ఒక ఆయన ప్రొఫెషనల్గా చెప్పండి, మంచి బిజినెస్ మ్యాన్ పెద్ద 50,000 రూపాయల కోసం అని చెప్పేసి ఆయన పని ఇతను నీచని దగ్గడతారా? చేయటానికి ఏమైనా దూడిపని నరేంద్ర గారు ఏదైనా ఉన్నా కానీ ఒక ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, పాడు ఉండాలా, దీని ప్రకారం ప్రాక్టికల్గా ప్రూవెన్గా చేయబడేది అయి ఉండాలి. ఏది పడితే అది చేసేసి అక్కడ అంబటి మురళి గారిని అంత ఇబ్బంది పెట్టి మళ్ళీ మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఎంతో దుర్మార్గమైన విషయం. ఎందుకంటే నిజంగా రైతులు ఈరోజు పక్కాగా బాధపడి మొక్కజొన్న రైతుకి ఎట్టి బస్సు సగటు రేటు మెయిన్ రేట్ అనేది దొరకలేదు. ఈ రోజు వరకు కూడా ప్రాపర్ రేటు వాళ్ళు కష్టపడిన దానికి ఎన్నో మొక్కజొన్నలు మొత్తం ఎండిపోయి మొత్తం రైతులు నష్టాలు ఉన్నారు. అది చేయకపోగా ఇది డైవర్ట్ చేసుకొని ఇదంతా అంబటి మురళి గారిని లోపల పెట్టడం, ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడుతున్నటువంటి దూడిపాల నరేంద్ర గారు ఏదైతే సంగం డైరీ నడిపిస్తున్నారు. మోర్ ఓవర్ సంగం డైరీ గురించి మనం చెప్పాలంటే మళ్ళీ వెనక్కి చరిత్రలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ వెనక్కి తొలుకుంటూ వెళ్ళాలి. ఈ పాపాలు చేసుకునే దూడిపాల నరేంద్ర గారు ఎప్పటికైనా సరే ప్రజలు బుద్ధి చెప్తారు. అంబటి మురళి గారి దూరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆయన న్యాయాన్ని నిరూపించుకొని ఇది సంపద సృష్టించడం అనేది అనే పాయింట్లు ఏంటంటే నేను బాగా గమనించాను. అంటే మేము మా పర్సనల్ అనిపిస్తుంది యాక్చువల్గా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో ఇస్తానన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోలో ఏదైతే ఇస్తానని చెప్పి పథకాలు ఏదైతే చెప్పారో అది చేయడానికి ఆయన చేయకపోవడం. ఎందుకంటే బాగా బేసిక్గా ఆయనకి మనసు రాదు. పేద ప్రజలు పెట్ట వెల్ఫేర్ స్కీమ్ కానీ ఏదైనా చేయాలి మనసు చేయాలంటే అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చేస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా పేద ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ అనకబడిన వర్గాల వాళ్ళు కానీ వాళ్ళకి హెల్ప్ చేసే ప్రక్రియ ఎట్టి బస్సులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి బస్సులు చేసిన దాఖలా ఇవ్వలేదు. అలాంటి విషయాల్లోనే ఏదైతే పథకాలు అట్టలెక్కలు కూడా అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు అట్టెక్కేసింది. ఇవన్నీ
ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన ఏం చేశాడు, తెలివిగా ఏం చెప్తున్నాడు అంటే సంపద సృష్టి అనేటువంటి దాన్ని ఎవరు తీసుకొస్తారు, సంపద సృష్టి ఎక్కడ తీసుకొస్తున్నాడు, ఎవరైతే ఎక్కువ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉంటారో, రియల్ ఎస్టేట్ పీపుల్ ఉంటారో, బిజినెస్ పీపుల్ ఉంటారో, వాళ్ళకి రూపాయి చొప్పున 50 ఎకరాలు చొప్పున, ఎకరాలు 100 ఎకరాలు ఇవన్నీ చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎకరాలు అనేది ఇచ్చేసి వాళ్ళకి అంటకడితే వాళ్ళ ద్వారా డబ్బులు అనేది సంపదృష్టి అనేది కూటమి ప్రభుత్వానికి వస్తుందే తప్ప అది పేద ప్రజలకైతే కాదు. కూటమి ప్రభుత్వానికి వాళ్ళు జేబుల్లో నింపుకోవడం కోసం ఈ కరప్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబుల్లోకి ఈ డబ్బు అనేది వెళ్తుందే తప్ప మిగతా వాళ్ళకి వెళ్ళట్లేదు. సో ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించుకొని పేద ప్రజలు ఎప్పటికైనా సరే ఈ విషయంలో బలవుతున్నారు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా తిప్పికొడతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ.